ఈ నెల రెండో వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దిశగా కసరత్తు చేస్తుంది రాష్ట్ర సర్కార్. 6 గ్యారెంటీలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానిపై నిన్న సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలకే నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి. అనిల్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్కి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మొదటిసారిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రోజు కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతోని ఆ సంబంధిత మంత్రులతోని రోజు సెక్రటరియట్లో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులో ఈ ఓట్ ఆన్ అకౌంట్లో కూడా ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రజలకు హామీలు ఇచ్చారు, ఆ హామీలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇందులో ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఈ 6 గ్యారెంటీలకు నిధుల కేటాయింపులో 6 గ్యారెంటీలకు ఉంటుంది. వీటితో పాటు ఇక ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ, తర్వాత మహిళలకు 2500 పెన్షన్, ఆ తర్వాత 4000 పెన్షన్, సో ఇట్లాంటి వాటికి కూడా ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు, ఇవన్నీ ఇస్తామని చెప్పారు. సో సెకండ్ ప్రయారిటీ ఇలాంటి వాటికి ఉండే అవకాశం ఉంటుంది. మొదటి ప్రయారిటీ అయితే 6 గ్యారెంటీలు సంబంధించి వాటికి నిధులు ఎంత అవుతాయి, ఏ పథకానికి ఎంత అవుతాయి అనే దాని మీద ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అందులో భాగంగానే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. నిన్న ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని, అందులో ఏ పథకానికి ఎన్ని వచ్చాయి అంటే ఆల్రెడీ 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ అమలవుతుంది కాబట్టి మిగతా 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఏ జిల్లా నుంచి ఎక్కువగా వచ్చాయి, తర్వాత ఇందులో ఈ 5 గ్యారెంటీల్లో కూడా ఎక్కువగా ప్రజలు ఏ పథకం కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, ఏది అవసరము ప్రజలకు అనే దానిపైన నిన్న సమీక్ష చేశారు. అయితే ఈ సమీక్షలో 5 గ్యారెంటీలకు సంబంధించి మొదటగా 2 ఫస్ట్ ఇవాళ సీఎం ఏదైతే ఇంద్రవెల్లిలో సభ నిర్వహిస్తున్నారో ఆ సభలో 2 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఏవేవి అమలు చేస్తామనే దాని మీద కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఎంత అవుతుంది, ఇప్పుడు ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని అన్నారు, తర్వాత దానికి సంబంధించి ఒకవేళ అమలు చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇక 500కే సబ్సిడీకి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఒకవేళ ఈ 2 కనుక పథకాలు అమలు చేస్తే ఈ 2 పథకాలకు వేరువేరుగా ఎంత నిధులు అవసరం ఉంటాయి, ఎంతమంది అర్హులు ఉంటారు, సో మనము ఎంత బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అన్న దానిపైన కసరత్తు అయితే చేశారు. మొదటిగా అయితే ఈ 6 గ్యారెంటీలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఆ తర్వాతనే మిగతా వాటికి ప్రియారిటీని బట్టి నిధులు కేటాయించే అవకాశం అయితే మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కనబడుతుంది. అందులో భాగంగానే మంత్రులు ఆ శాఖలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, మనము ఎంత బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది, సో ఓట్ ఆన్ అకౌంట్ అనుకుంటున్నాం కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్లో బడ్జెట్లో ఎంతవరకు మనము కేటాయిస్తే సరిపోతూ ఉన్నది, ప్రజలకు ఏది ముందుగా ప్రియారిటీ ఉండేది, వాటికి ముందుగా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ శాఖకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన అయితే ప్రతిరోజు శాఖల వారీగా మంత్రులు రివ్యూలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులతో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి అందులో ఏ దానికి మనం ముందుగా నిధులు కేటాయిస్తే బాగుంటుంది, ఎంత కేటాయించాలి, సో నిధుల సేకరణ ఎట్లా, ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా మారిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ కూడా లేదని చెప్తున్నది. కాబట్టి మరి ఎట్లా నిధుల సేకరణ ఎట్లా, ఎక్కడి నుంచి తీసుకురావాలి నిధులు, సో ఏ దానికి ఎంత అవసరం ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కసరత్తు అయితే మొదలుపెట్టారు. ఇక ఈ నెల 2వ వారంలో ఈ బడ్జెట్ సెషన్ మొదలు కాబోతుంది కాబట్టి ఆ బడ్జెట్లో ప్రధానంగా ఈ 6 గ్యారెంటీలకే ముందుగా ప్రియారిటీ ఉంటుంది, వీటికే ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. అధికారుల్లో కూడా దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన పనులు కూడా కసరత్తు కూడా వేగవంతం చేశారు. కాబట్టి రోజు రోజుకు ఈ దరఖాస్తుల విషయంలో కానివ్వండి, తర్వాత అర్హుల ఎంపిక విషయంలో కానివ్వండి, తర్వాత దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎట్లా ఉండాలనే దాని మీద కానీ ఇట్లా రోజు దీనిపైన అధికారులు కసరత్తు అయితే చాలా స్పీడ్ చేశారు. కాబట్టి ఈ బడ్జెట్ సెషన్లోనే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లా దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఎట్లా ఉంటాయి, సో ఏవేవి ఎప్పుడు కేటాయించబోయే, ఎప్పుడు అమలు చేయబోతున్నాం, దీనికి సంబంధించిన నిధులు ఎన్ని మేము బడ్జెట్లో కేటాయిస్తున్నాము, ఎంత అవసరము అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టే అవకాశం అయితే కనబడతా ఉన్నదని.